సంతోషించాడు. మైనాకుడు ఆగకుండా వెళుతున్నాడు. చూడండి హనుమంతు దగ్గర ఎన్ని నేర్చుకోవాలో. అనుకున్న పని సాధించే వరకు భోగము సుఖాలు విశ్రాంతి పుచ్చుకోలేదు ఆంజనేయుడు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే జీవితంలో వ్యర్థముగా ఒక్కరోజు గడపరాదు. అంటే సాధకుడికి ఎప్పుడు భోగాల మీద దృష్టి ఉండకూడదు, అనుకున్న సాధించాలనే దృష్టి ఇక్కడ. కార్య సాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి గనక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలు. అబ్బా అంటే హనుమంతుడు వెళ్తుంటే ఊరికనే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ. ఈయన ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా, ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు. జగన్మాత యొక్క ఒక శక్తి ఈవిడ, అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస. సురస నాగమాత అని ఒక మాట అన్నారు. అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక నాగమాత సురస. ఆ నాగ